హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ చూడండి, మా మిరప చెట్టుకైతే మిరపకాయ అయితే కాచింది. ఇది చనిపోతుంది అనుకున్నా, బట్ మంచిగా అయితే ఎగురొచ్చింది, మంచిగా పెరుగుతుంది చెట్టు. ఇప్పుడైతే మిరపకాయలు అయితే కాస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి కూడా మంచిగా మొలకలు అయితే మంచిగా వచ్చాయి, మంచిగా పెరుగుతున్నాయి చెట్లు అయితే. ఇక్కడైతే మనీ ప్లాంట్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇన్ని రోజులు అయితే మనీ ప్లాంట్ని పట్టించుకోలేదు, ఇంకా తీసేద్దాంలే అనుకున్నాను, అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడైతే మళ్ళీ ఎగురు వస్తుంది అది, ఇంకా అందుకనేసి ఉంచుకుందాంలే అనేసి అనుకుంటున్నా. ఇదైతే మొత్తం కట్ చేసి మళ్ళీ ఒకసారి తాడు కట్టేసి పైకి అల్లించాలి, మంచిగా వస్తుంది. ఇంకా బయట అయితే ఇక్కడైతే మా తులసమ్మ అయితే వచ్చిందనమాట స్తంభం దగ్గర. మేమైతే ఏం పెట్టలేదు, అదే వచ్చింది. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇక్కడైతే పారిజాతం చెట్టు అయితే చాలా మంచిగా వచ్చింది. 15 డేస్ బ్యాక్ అయితే మనకు వర్షాలు అయితే పడ్డాయి కదా, అప్పుడు ఆ వర్షానికి అయితే చెట్లు అయితే ఎంత బాగా వచ్చాయి అంటే చాలా పచ్చగా అనిపించాయి. మొత్తం చూడండి, మొత్తం కొమ్మలు అయితే వచ్చేసాయి. ఆ కొమ్మలకు మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. బొడ్డుమల్ల చెట్టు, పారిజాతం చెట్టు రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఎండిపోయాయి, నేను చూసుకోలేదు. ఫ్లవర్స్ వచ్చింది, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ప్రతి కొమ్మకు మొగ్గలు ఉన్నాయి, చిన్న చిన్న మొగ్గలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది చెట్లను చూసిన వెంటనే. కొమ్మలు అయితే చాలా వచ్చాయి, బాగా అనిపించింది. ఇక్కడైతే తీగమల్ల చెట్టు అనమాట. ఇదైతే చనిపోతుందేమో అనుకున్నా, పెద్ద పట్టించుకోలేదు. దీన్ని కూడా పురుగు పట్టేసింది. ఫస్ట్ కేరింగ్ చేశాను, పురుగు పట్టడం వల్ల ఇంకా ఎడ్చి పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ వర్షానికి ఎంత బాగా ఎగురొచ్చిందో. ఇది మొత్తం దగ్గర కట్టేసి మేడపైకి అయితే అల్లించాలి. ఇంకా కింద అయితే ఈ మొత్తం అల్లం చెట్లు అట్లా ఉన్నాయి. రోజ్ చెట్టు అయితే ఇది మొక్క కట్ చేయాలి. ఇక్కడైతే బొడ్డుమల్ల చెట్టు అయితే కొమ్మలు కట్ చేసాము, మళ్ళీ అది మట్టిలోకి వెళ్ళిపోయి అయితే మళ్ళీ మొక్క వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే పెద్దది మనీ ప్లాంట్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, ఆ మనీ ప్లాంట్ అనమాట. ఇది మంచి మేడపైకి కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తం బొడ్డుమల్ల చెట్టుకు అయితే అల్లుకుంది లోపట. మొక్కలు అయితే చాలా అందంగా అయితే వచ్చాయి అనమాట. హ్యాపీ నేనైతే రోజు అయితే దేవుడి పాటలు అయితే పెట్టుకొని అయితే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఆలోపు అయితే ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా శుక్రవారం రోజు అయితే రావు, అందుకనేసి గురువారం రోజు అయితే, ఈరోజు గురువారం కదా, గురువారం రోజు అయితే ఫ్లవర్స్ వస్తాయి. ముందే అయితే తీసి పెట్టుకుంటాను, ఎందుకంటే శుక్రవారం పూజ చేసుకుంటాను కదా, పూజ కోసం అయితే. ఇంకా గురువారం రోజు పువ్వులు వస్తే ఇంక ఈరోజు అయితే పువ్వులు తీసి పెట్టుకుంటాను. ఇంకా రెగ్యులర్గా అయితే రోజు చేసే పనులే అనమాట. ఇంకా ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానైతే ఇంకా బయట విడిచిన బట్టలు అవన్నీ అయితే తీసేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న సంచిలో అయితే టవల్స్ ఉన్నాయి. మా వారు ఈవెంట్స్లో చేస్తారని చెప్పాను కదా, ఇంకా ఆ సంచిలో మొత్తము టవల్స్ అనమాట. మనం యూజ్ చేసుకునే టవల్స్, చాలా పెద్ద పెద్ద టవల్స్ వైట్ కలర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి పని నడవలేదో ఏంటో తెలియదు. ఒక 15 డేస్ నుంచి అయితే ఇక్కడే ఉంది సంచి, మరి ఏమైందో ఏమో తెలియదు. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే షూలు అవన్నీ అయితే గుంజేసి వెళ్తారనమాట. ఇంకా ఎక్కడక్కడ చదువుకొని అయితే బయట అయితే ఊడ్చుకుంటాను. నాకు ఇక్కడ చెప్పుల స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి కొంచెం బెటర్ అనిపించింది. ఇంతకు ముందుకైతే స్టాండ్ ఉండేది కాదు మాకు. ఒక వినుపది ర్యాక్ టైప్ అట్లా ఉండేదనమాట. దాంట్లో పెట్టుకుంటే బయటికి మొత్తం చెప్పులు కనిపించేవి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, చెప్పుల స్టాండ్ అనమాట. వుడ్ది, చెక్కది, బాగా వచ్చింది క్వాలిటీ, నిజంగా బాగా వచ్చింది. పనామె రాకముందుకే నేను ఈ బయట అంతా ఊడ్చేసుకుంటాను. ఇంకా ఆమె వస్తే ఆమె గిన్నెలు తోమేసి అయితే ఇంకా అంతా తుడుస్తుంది కదా, అందుకనేసి నేను ఇల్లు అదంతా బయట ఇదంతా ఊడ్చుకుంటాను. ఊడ్చుకొని ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మా టెడ్డిగాడు అయితే ఇంకా ఎక్కడ పోతే అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పొద్దున్న పక్షుల సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. కాకపోతే అదే టైంకి ఇంకా మాకు గుడి దగ్గర ఉందన్నమాట. ఇంకా గుడి దగ్గర పెట్టిన సాంగ్స్ అవన్నీ వినిపిస్తాయి. మళ్ళీ ఏమన్నా స్ట్రైక్ అట్లా పడితే బాగుండదు అనేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తానన్నమాట. ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ, ఇంకా ఉతికిన బట్టలన్నీ తీసేసుకోవాలి. ఇంకా మిషన్లో వేయడం ఒక పెద్ద పని. ఇంకా బట్టలు తీసి మడత చేసి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేయడం, సదరేసుకోవడం పెద్ద పని అనమాట. ఈ బట్టలు, ఈ గిన్నెలు ఇవన్నీ పెద్ద పని, ఎంత చేసినా పడుతూనే ఉంటాయి. ఇక్కడైతే మా పిల్లల పాయింట్లు అయితే 10 రూపీస్ దొరికాయి. అవి పచ్చిగా అయిపోయింది అనేసి ఎండబెట్టేసిన. ఇక్కడైతే మసాలాలు అయితే దగ్గర 1 మంత్ అవుతుంది తీసుకొచ్చి. ఇంకా వీటికైతే డబ్బాలు లేక కవర్లో అట్లనే పెట్టేసిన బయట. వీటి కోసం అయితే ఆ డబ్బాలు అయితే తీసుకోవాలి. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి స్టీల్ అయితే తీసుకోవాలని ప్లానింగ్ ఉంది, కానీ వాటికి చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది, అందుకనేసి ఇంకా వదిలేసుకున్నా. ఇక్కడైతే మొత్తం కిచెన్ అంతా నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట.
పొద్దున్న ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఆలోపు అయితే మా వారైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. ఇంకా మా ఆయన నేను కూరగాయలు తెమ్మంటే ఇంకా మొత్తం ఆయనకి ఇష్టమైన గోంగూర మాత్రం కంపల్సరీ తీసుకొస్తాడు. ఎన్ని కూరగాయలు తెచ్చినా సరే గోంగూర మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇంక ఇవాళ గోంగూర చట్నీ అయితే చెయ్యాలి. ఇవన్నీ ఇంకా ఉల్లిపాయలు కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇంకా గోంగూర చట్నీ అయితే చేసుకోవాలి. మా ఇంట్లో గోంగూర పప్పు కన్నా చట్నీ ఎక్కువ తింటారు. మా పిల్లలు పప్పు అస్సలు తినరు, చట్నీ బాగా తింటారు. మేము చిన్నప్పుడు పప్పు ఎక్కువ తినేటోళ్ళం, మంచిగా అనిపించేది. ఇప్పుడు పిల్లలు తినరు, వేస్ట్. ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే నైట్ అయితే చెట్టుకలు అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా నైట్ అయితే తాగలేదు, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చూద్దామని స్మెల్ చూసా మంచిగా ఉంది చెట్టుకలు. ఇంక ఈ వంటలన్నీ అయిపోయాక అదే పని చేయాలి, తాగాలి ఒక గ్లాస్ అన్న, హెల్త్కి మంచిది అంటారు కదా. ఇంక ఇక్కడైతే పట్టించిన కారం అయితే యూజ్ చేస్తున్నా. ఇంతకు ముందుకైతే షాప్లో కారం అయితే ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసేదని. ఇంక అమ్మ అయితే పెట్టించింది ఇది కారము, చాలా మంచిగా ఉంది. ఇంక ఇక్కడైతే డబ్బాల్లో మొత్తం ఇవన్నీ సరుకులు అవన్నీ తీసుకొచ్చాడనమాట. అన్నీ నింపేసి అయితే పెట్టేసుకున్నాను. నిన్నైతే పనామతోనైతే ఈ డబ్బాలన్నీ కడిగించేసాను. అయినా కొంచెం నల్లగా ఉన్న ఇవన్నీ మార్చేయాలి డబ్బాలు. ఇంక ఇక్కడైతే నేను యూజ్ చేసే హెయిర్ సిరమ్ అనమాట, రోజ్మెరీ సిరమ్. ఇది బాగుంటుంది, మంచిగా పనిచేసింది అనిపించింది నాకు. తొందరగా హెయిర్ అయితే పెరుగుతుంది, మరి అంత అసలు జుట్టు అనేది ఊడట్లేదు, చాలా తక్కువ ఊడుతుంది. ఇక్కడైతే రోజు వేసుకుని బ్యాంగిల్స్ కానీ ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను కదా, అవి ఎదురుగా ఉంటే కొంచెం చూస్తే తొందరగా వేసుకోవడానికి ఉంటుంది అనేసి ఎదురుగా అయితే సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొన్ని అయితే మా ఆయన గోదాం దగ్గర నుంచి అయితే తీసుకున్నాను. అంటే మా ఆయన ఈవెంట్లో చేస్తాను కదా, అమ్మవారికి అయితే అప్పుడప్పుడు గాజులతోనైతే అలంకరిస్తారు గుడిల్లో. ఇంకట్లా కొన్ని గాజులు మిగిలితే అయితే నేను తీసుకుంటాను అనమాట. ఇది మొత్తం నా గాజుల కలెక్షన్ అనమాట. మరీ అంతేముండవు, చాలా తక్కువ. కొన్ని అయితే మీషోలో అట్లా తీసుకున్నా, ఈ గోడ్స్ టైప్ ఉన్నాయి కదా, మీషోలో తీసుకున్నా. ఇంక ఇక్కడైతే మేము రీసెంట్గా అయితే యాదగిరిగుట్ట అయితే వెళ్ళాం కదా, అక్కడ దిగిన ఫోటో అనమాట మా ఫ్యామిలీతో. నైట్ టైంలో వ్యూ అయితే సూపర్ అనిపించింది. నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు, గుడి దగ్గర నుంచి అంత బాగా అనిపించింది. ఇక్కడైతే మా పెళ్ళి ఫోటో అనమాట. నేను చిన్నగా ఉన్న పెళ్ళిలో మా వారికి నాకైతే 10 years గ్యాప్ అనమాట. ఆయన 10 years పెద్ద అనమాట నాకన్నా. నేను చాలా చిన్న అమ్మాయిని. మా సైడ్ చిన్నపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే కదా. ఇంక ఇక్కడైతే నేను దివాళీ కోసం అయితే దివాళీ రోజైతే బొమ్మలు వస్తాయి కదా, నాకు ఆ బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ రోజు దివాళీ కోసం అయితే వెళ్ళాను, బట్ అక్కడ బొమ్మలు నచ్చి అయితే నేను ఇవైతే తీసుకున్నాను. నాకు దివాళీకి వచ్చిన బొమ్మలు కలెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా డెకరేషన్ కోసం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నాను. ఇంక ఇవైతే ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇంక ఈ ప్రైజులు అయితే స్కూల్లో చదివినప్పుడు అయితే ప్రైజులు గెలుచుకున్నానో లేదో తెలియదు, కానీ నా పెళ్ళయ్యాక మా పేరెంట్స్ మీటింగ్, పేరెంట్స్ డే రోజు గేమ్స్ ఆడిపిస్తే అందులో గెలిచిన ప్రైజులు అనమాట. అవి చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. ఇవైతే నా బొమ్మల కలెక్షన్ అనమాట, దివాళీ రోజు తీసుకున్న బొమ్మల కలెక్షన్. ఇదైతే నా రింగ్ లైట్. ఇంక ఇక్కడైతే మీషోలో తీసుకున్న ఉంటాయి కదా, ఇవి అయితే గోడకు అంటించే చాలా బాగున్నాయని ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే బుద్ధుడు కూడా ఇట్లా ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే తీసుకున్నాను. బట్ నేను పెట్టిన కలర్ వేరు, ఇది వచ్చింది కలర్ అయితే ఇది, బట్ అంత లుక్ అనిపించట్లేదు. అందుకనేసి ఇవి ఫిష్లు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇంకా అవైతే అట్లా హ్యాంగింగ్ అయితే చేసుకున్నాను అనమాట, బాగుంటుంది అనేసి. ఇంకా దాని పక్కన అయితే కీస్ పెట్టుకోవడానికి అయితే ఇది అయితే తీసుకున్నాను అనమాట, స్వీట్ హోమ్ హ్యాంగింగ్స్ తగిలించడానికైతే. ఇంకా ఇక్కడ మీషోలో అయితే ఇంకా ఇది కూడా తీసుకున్నాను, పికాక్ డిజైన్ వచ్చి అయితే ఉందన్నమాట. ఇది మంచిగా అనిపించింది, లుక్ చాలా బాగా అనిపించింది ఇంటికి. ఇంకా ఇదైతే మా గృహప్రవేశానికి వచ్చిన కృష్ణుని ఫోటో అనమాట. దాని పక్కకైతే ఇట్లా పికాక్స్తో అయితే పెట్టాను, మంచిగా లుక్ అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తుంది అనమాట అక్కడ. ఇంకా దేవుడి పాటలు అయితే ఉండాల్సిందే మనకి. పాటలు అయితే వింటూ అయితే నేను పని చేసుకుంటాను. ఇంతకు ముందుకు వినేదాన్ని కాదు, నాకు కొంచెం ఒకరు చెప్తే ఇంకా నేర్చుకున్నాను అనమాట. దేవుడి పాటలు పెడితే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది ఇంట్లో మైండ్ సెట్ అదంతా. ఇంక ఇక్కడైతే మా పని అయితే గిన్నెలు అయితే తోమేస్తుంది. ఇంకా ఆమె వచ్చేలోపు అయితే నేను గోంగూర అయితే ఒలిచేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ గోంగూర ఒలిచేసుకుంటే ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుంటే ఆమె ఇల్లంతా తూర్చుకుంటుంది కదా, అందుకనేసి అయితే ఫస్ట్ అయితే గోంగూర అయితే ఒలిచేసుకుంటున్నాను. ఈసారి గోంగూర కన్నా అందులో వచ్చిన చిన్న చిన్న గడ్డి అదంతా ఎక్కువ వచ్చిందనమాట, కానీ ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు అంటే అందరికి ఇష్టం, చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది.
రోటీస్లకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చట్నీ. ఇంకా జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. అది పచ్చిగా తినే కన్నా జొన్న రొట్టె ఇంకా రొట్టె ఇట్లా గట్టిగా అయినప్పుడు తింటాం కదా, చట్నీ వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా ఆమె వచ్చేలోపు అయితే నా తొందరగా అయితే గోంగూర అయితే ఒలిచేసుకోవాలి. మొత్తానికైతే గోంగూర అయితే ఒలిచేసుకున్నాను. ఇంక ఇక్కడ ఉన్న కచ్చరా చూసారా, ఇదంతా అయితే ఎత్తేసి అయితే ఊడ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా గోంగూర కోసం అయితే టమాటా ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. టమాటా అయితే చాలా వరకు వేయరు, నేను వేస్తాను టేస్ట్ కోసం. ఇంకా ఇల్లు అంతా ఆమె తూడ్చుకుంటూ అయితే వస్తుందన్నమాట. నేను అదంతా కిచెన్లో పెట్టేసి అయితే వచ్చి కూర్చున్నాను. ఇది ఇల్లంతా తూడ్చాక నా పని చేసుకుంటా. ఇక్కడైతే గోంగూర కోసం అయితే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా నా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట చట్నీ కోసం అయితే. ఇంక ఇక్కడైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎవరైనా చట్నీ రాదు గోంగూర చట్నీ అంటే ఇది ఒకసారి చూడండి, సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలు వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి, ముక్కలు కట్ చేసుకొని. ఇంక ఇందులో అయితే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర నాకు చట్నీలోకి అయితే చాలా ఇష్టం అనమాట. పచ్చిమిర్చి చట్నీలకైనా ఇట్లా గోంగూర చట్నీలనే ఎక్కువ వేసుకుంటాను నేను జీలకర్ర. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను, తొందరగా ఉడికిపోతుంది అనేసి. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి అయితే లంచ్ పెట్టియాలి కదా, ఇంక అందుకనేసి అయితే ఇంకా మా వారు కూడా పనికి వెళ్ళిపోతున్నాను అంటే ఇంకా తొందరగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కనిపించదులే కానీ వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఆలోపు అయితే మిరపకాయలు కూడా తోడమలు అయితే తీసుకొని ఇంకా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అందులో అయితే కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపేసుకుంటాం కదా, ఇంకా ఇందులో అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అంటే మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నీ కారం లేకుండా అయితే వస్తున్నాయి కదా చప్పగా, అందుకనేసి నేను కొంచెం మిర్చి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నా. బట్ సరిపడంత టేస్ట్ అయితే వచ్చింది, మరి ఎక్కువ కారం అయితే లేదు, చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే కడిగేసుకున్న గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. గోంగూర అంతా వేసుకొని అయితే కాసేపు ఉడకనివ్వాలి, అది మొత్తం దగ్గరకు అయిపోతుంది. ఇలా అయితే దగ్గరకు అయిపోతుంది అనమాట. మంచిగా అయితే ఉడికించుకోవాలి, ఎక్కువసేపు కూడా ఉడికించొద్దు. ఆ రసం అనేది ఆ రసానికి ఉడికిపోవాలి అనమాట, గోంగూర రసానికి. ఇంకా ఆలోపు అయితే రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఇది అయిపోతే ఇంకా టిఫిన్లలో పెట్టేసుకోవాలన్నమాట. రైస్ కూడా అయిపోయింది కదా, ఇంకా గోంగూర చట్నీ అయితే అవ్వాలి. ఇక్కడ చూసారా, రసానికి ఇట్లా ఉడికిపోవాలన్నమాట. మనం ఎగస్ట్రా వాటర్ కూడా వేసుకోవద్దు. ఇంకా ఆల్మోస్ట్ అయితే మా ఇల్లు అయితే నీట్గా అయిపోయింది అనమాట. తూడ్చాక ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లు నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. కొంచెం కచ్చరలాగా ఉందనుకో ఇంకా అస్సలు ఉండాలనిపించదు. ఇంకా సోఫా మీద అయితే బట్టలు ఉన్నాయి కదా, అన్నీ సదరేసుకోవాలి. ఇంకా కొంచెం డెకరేషన్ చేశాను ఫోటో కోసం అనేసి గోంగూర చట్నీ. ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంది నిజంగా, టేస్ట్ అయితే చాలా బాగుంది ఉల్లిపాయలతో అయితే తింటే. ఇంకా మా వారు అయితే అన్నం పక్కకైతే ఆమ్లెట్ అయితే అడిగాడు అనమాట. ఇంకా గోంగూర ఇంకా ఆమ్లెట్ అయితే ఇంకా చేశాను. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, పిల్లలకు పెట్టేశాను. ఇంకా మా టెడ్డీ అయితే నన్ను చూస్తున్నాడు అనమాట. ఇంకా మా వారు అయితే తింటున్నాడు. ఇంకా నేనైతే మా పక్కన మా గల్లీలో అయితే ఒక తెలిసిన వాడు ఉంది, బట్టలు వచ్చినాయి చూద్దాం దా డ్రెస్సులు వచ్చినాయి అంటే వెళ్ళాను అనమాట. ఏంటి సమ్మర్ కలెక్షన్ అంటే ఇవి సింపుల్గా ఉన్నాయి, ఎంత మోటుగా ఉన్నాయి డ్రెస్సులు. కాకపోతే ఇంకా పిలిచింది కదా అక్క అనేసి వెళ్ళి తీసుకున్నాము. బట్ కానీ సమ్మర్లో వేసుకోవడానికైతే డైలీ వేర్ కోసం అయితే బాగానే ఉన్నాయి అనిపించింది. ఇలాంటి డ్రెస్సులు మీషోలో కూడా చూసాను నేను. బట్ కొంచెం కాకపోతే ఈయన తెచ్చినవి ఏంటంటే క్లాత్ అనేది కొంచెం తిక్కుగా ఉంది. మనం మీషోలో తీసుకుంటే కొంచెం పలసగా వస్తాయి కదా, ఇవి క్లాత్ కొంచెం తిక్కుగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. ఇంకా సమ్మర్లో యూజ్ అవుతుంది కదా అనేసి అయితే తీసుకున్నాను. ఒక 3 డ్రెస్సులు అయితే తీసుకున్నాను మొత్తానికైతే. ఇంకా అందరం 2 డ్రెస్సులు, వాళ్ళు 2 డ్రెస్సులు ఇంకా అట్లా తీసుకున్నారు. నేను 3 డ్రెస్సులు అట్లా తీసుకున్నాను. ఇక్కడైతే చూస్తున్నాం అనమాట కలర్స్. ఇంకా ఆయన దగ్గర ఎక్కువ సైజెస్లు కూడా లేవు, XXL XL సైజు, మీడియం సైజ్ ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా అందులో వెతుక్కొని అయితే తీసుకున్నాము సైజులను బట్టి. ఇంక ఇక్కడైతే 3 డ్రెస్సులు అయితే ఇవి అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి డ్రెస్సులు?